మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 44 మంది 76 నామినేషన్లు దాఖలు చేయగా ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు మంగళగిరి రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారి జి రాజకుమారి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్స్, ప్రతిపాదితులు మరియు అభ్యర్థి ఆమోదించిన వ్యక్తుల సమక్షంలో పరిశీలన చేపట్టారు. స్క్రూటినీలో 71 నామినేషన్లను ఆమోదించగా 5 నామినేషన్లను తిరస్కరించడమైనది. 42 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని ఆర్ఓ తెలియజేశారు. సదరు నామినేషన్ ప్రక్రియ మొత్తమును మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు నీరజ్ కుమార్, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాధానాథ్ పురోహిత్ పరిశీలించారు. స్క్రూటినీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తరపున దొంతిరెడ్డి శ్రీనివాస్ కుమారి దాఖలు చేసిన నామినేషన్ను, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ను తిరస్కరించినట్లు సమాచారం. స్క్రూటినీ ప్రక్రియను పర్యవేక్షించిన రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారి మీడియాకు వివరాలు తెలిపారు. 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ల ఆఖరి రోజు అనగా నిన్న 25వ తారీఖు వరకు మనకి 44 మంది అభ్యర్థులు 76 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ని రిటర్నింగ్ అధికారి ముందు ఫైల్ చేయడం జరిగింది. ఆ నామినేషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు 26వ తారీఖున ఉదయం 11 గంటలకి సమావేశ మందిరం ఎంటీఎంసీ కార్యాలయం మొదటి అంతస్తులో అభ్యర్థులు, వారి ఎలక్షన్ ఏజెంట్స్, అలాగే వారి ప్రతిపాదకులు, అభ్యర్థి ఆథరైజ్ చేసిన ఎనీ క్యాండిడేట్, అడ్వకేట్ కావచ్చు, ఆర్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ కావచ్చు, వారి సమక్షంలో స్క్రూటినీ చేపట్టడం జరిగింది. ఈ 76 నామినేషన్స్లో 5 నామినేషన్స్ని మనం తిరస్కరించడం జరిగింది. మిగతా నామినేషన్స్ 71 నామినేషన్స్ని మనం వ్యాలిడ్ నామినేషన్స్ కింద ట్రీట్ చేయడం జరిగింది. ఈ 71 నామినేషన్స్కి సంబంధించి 42 క్యాండిడేట్స్వి వ్యాలిడ్ నామినేషన్స్ అయ్యాయి. మనకి విత్డ్రాల్కి సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు. 3 గంటల్లోగా ఎవరైనా విత్డ్రాల్ నోటీస్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళ క్యాండిడేచరే విత్డ్రాల్ అవుతుంది. ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సోమవారం సాయంత్రం 3 గంటల తర్వాత తయారవుతుంది. కానీ ఈరోజు ఏ నామినేషన్స్ వ్యాలిడ్గా ట్రీట్ చేశామో ఆ నామినేషన్స్ ఏ వరుస క్రమంలో వస్తాయి, అలాగే వాటి సింబల్స్ని కూడా మనం పబ్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ వచ్చి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా, అలాగే సింబల్ ఇష్యూ ఏమన్నా ఉన్నా, లేదు మనకి వరుస క్రమం తప్పింది అన్నా కూడా, వాళ్ళకి ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కూడా రిటర్నింగ్ అధికారికి రేపు సాయంత్రం 4 గంటల నుంచి అందుబాటులో ఉండటం తెలియజేయచ్చు. ఒక అభ్యర్థి ఓత్ తీసుకోలేదు, రాజ్యాంగబద్ధంగా భారతీయుడై ఉండాలి, అలాగే 25 సంవత్సరాల నిండి ఉండాలి. ఆర్టికల్ 173 ప్రకారం ఖచ్చితంగా రిటర్నింగ్ ఆఫీసర్ ముందు కానీ, లేదు అంటే ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కానీ, లేదు అంటే ఓత్ కమిషనర్ ముందు కానీ ఖచ్చితంగా ఓత్ చేసి ప్రమాణ పత్రాన్ని సంతకం చేసి రిటర్నింగ్ అధికారి వారికి సమర్పించాలి. అలా ఒక అభ్యర్థి ఓత్ తీసుకోకపోవడం వల్ల ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది. అలాగే రెండవ నామినేషన్ ఇంకొక అభ్యర్థిది ఆల్రెడీ వారు నేషనల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు మెయిన్ క్యాండిడేట్గా. ఈ అభ్యర్థిని సబ్స్టిట్యూట్ క్యాండిడేట్గా ప్రపోజ్ చేశారు. మెయిన్ క్యాండిడేట్ నామినేషన్ వ్యాలిడ్ చేయడం వల్ల సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ నామినేషన్ రిజెక్ట్ చేయడం అయింది. ఒకవేళ సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ ఫామ్ 2Bలో పార్ట్ 2లో 10 మంది ప్రపోజర్స్తో నామినేషన్ వేసి ఉంటే ఇండిపెండెంట్గా కన్సిడర్ చేసి ఉండేవాళ్ళం. అలా ప్రపోజ్ చేసి వేయలేదు కాబట్టి నామినేషన్ తిరస్కరించవలసి వచ్చింది.